మంది యాక్టర్స్ వస్తున్నారు. ఎన్టీ రామారావు గారు వారసులుగా మన ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయనకి ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది. అలాగే ఆస్కార్కి కూడా వాళ్ళ సినిమా నామినేట్ అయింది. ఇలాంటివి చూస్తుంటే మన తెలుగు పరిశ్రమ చాలా ఎత్తుకు ఎదుగుతోంది. అలాంటివి మీకు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? గ్రేట్నెస్ కదా. ఇప్పుడు మా కుటుంబం కదా. మా కుటుంబంలో అప్రిషియేషన్ వచ్చినప్పుడు మేమందరం దాన్ని పంచుకుంటాం. అందులో మీ రామారావు గారు మనవడు. లేదు, మా బాబు చనిపోయినప్పుడు నేను బెంగళూరులో ఒక ఫంక్షన్లో ఉంటే నేను కూర్చొని ఉన్నా మామూలుగా. సరే అందరు పోయి కలిసిండ్రు, అది నేను కూర్చున్నా. అంటే నేను ఎప్పుడు జనంలో పడి ఊరికి అట్లా నాకు ఇష్టం ఉండదు. కలిసిన కలవనేలే అని అంటే అందరిని కలుస్తూ స్టేజ్ మీద నన్ను చూసేట చూసి నా దగ్గరకు వచ్చాడు. వచ్చి నన్ను కౌగిలించుకొని, అంకుల్ గుర్తు రాకూడదు, అంకుల్ నేనున్నాను, నేను నీ కొడుకుని అనుకో. డౌన్ టు ఎర్త్ సార్ అది. మీరు ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటే ఆబ్వియస్లీ మీకు బాధ అనిపిస్తుంది. అడిగి నేను బాధ పెట్టిందని అవుతాను. కానీ ఏంటంటే అవి మీకు అంత పెద్ద, మీకు ఇష్టమైన సీనియర్ యాక్టర్ ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ మనవడు మీకు కొడుకుగా ఉంటాను అనడం, దట్స్ నాట్ ఏ చిన్న ఇష్యూ కదా, చాలా పెద్ద మీకు ఇది. ఎంతో మంది మీకోసం ఉన్నారు సార్. మీరు ఇష్టపడ్డ రామారావు గారు మనవడు అంత పెద్ద మాట అనడం అంటే బాగా లైక్ చేసి సార్. మహేష్ బాబు కూడా బాగా లైక్ చేస్తాం. వాళ్ళ నాన్న షూటింగ్లో ఉంటే నన్ను చూడటానికి వచ్చేవాడు మహేష్ బాబు. కృష్ణ గారు కూడా అనేది, బాబా మహేష్ వస్తున్నాడు, నువ్వు ఉన్నావని చెప్పిన. పోనీయండి. ఇప్పుడు ఇంత ఈ 101 జిల్లాల అందగాడిగా మీ పేరు వచ్చేసింది ఆబ్వియస్లీ. ఎలాగో ఇంత అందగాడికి ఎవరైనా ప్రపోజ్ చేశారా? అయ్యో ఎంతమంది చేశారు ప్రపోజ్ చేయడం? అయ్యో నాకు భార్య పిల్లలండి బాబు. అంతకు ముందు అల్లోనే అప్పుడు పెళ్ళికి ముందు కాలేజ్ లోను స్కూల్స్ లోను అది చిన్నతనం కదా, సరదాగా మేము ఆడుకునే వాళ్ళం, సరదాగా క్లోజ్ గా ఉండేది బాగా. మేము వాళ్ళ మీ మొగ మాకు అది ఉండేది కాదు. అంత ఇప్పుడు ఆడుకునేది మేము పీటీ పీరియడ్ ఉంటుంది కదా, గేమ్స్ అందరం కలిసి ఆడుకునే వాళ్ళం. కబడ్డీ కూడా ఆడమగ కలిసి ఆడుకునే వాళ్ళం. మా ఫీలింగ్లు ఉండేటివి కావు అప్పుడు. నేను 5th క్లాస్ 5th to 7th ఆ పీరియడ్ లో. మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా మేడం? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఇంకేంటి సార్ ఇక్కడ వచ్చేసింది కదా, ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? అది నా తప్పే. మీ తరపేనా? ఏం నచ్చింది ఆవిడలో మీకు? మాకు నచ్చిన మా వరకే ఉంచుకోవాలి కదా సార్. మీరు చెప్పకపోతే ఎలా సార్? మీ గురించి తెలుసుకోవాలని ఆతృత మీ అభిమానులకి. లవ్ ఎందుకు తెలియాలి కానీ మనం చేసిన మంచి పనులే పోవాలి. ఇప్పుడు చిన్నప్పటిది అది వేరు. మనకు ప్రపంచం తెలియని టైం కాబట్టి మనకు అంత దుఃఖమే కదా. 3వ తరగతిలో అమ్మ చనిపోయి, స్కూల్ ఫైనల్లో నాన్న చనిపోయి, స్ట్రగుల్, చుట్టాలు ఎవరు చేరదీయక, చదవాలి, బాగా చదవాలి, క్లాస్ వస్తాయి, స్కూల్ ఫస్ట్, ఎక్కడ నేను ఫెయిల్ కాలేదు. ఆ దుఃఖంలో కూడా అన్ని చోట్ల సక్సెస్. డిగ్రీ వరకు ఎక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దగ్గరనే నేను నాకు ఉద్యోగం వచ్చేసరికి ఎంఏ సెకండ్ ఇయర్ మానేసి ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అందరూ నేను అక్కడ నాకు వద్దన్నాం ఉద్యోగం. ఎంఏ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను, మీకు కాల్ లెటర్ వచ్చింది ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి, ఇమ్మీడియట్గా రావాలని నాకు కబురు వచ్చింది. నేను రాను, నాకు ఉద్యోగం వద్దు, ఇప్పుడు ఎంఏ చదవాలి, అయిపోవాలి అని నేను అన్నా. అంటే నన్ను మా మేనమామ వాళ్ళు వీళ్ళు తిట్టారు. పిచ్చోడు గాను, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం, నువ్వు కలెక్టర్ అవుతావు, తహసీల్దార్ అవుతావు, ఇవన్నీ అని బాగా ప్రెషర్ పెట్టి నువ్వు వస్తావా రావా అని అంటే అప్పుడు నేను పోవాల్సి వచ్చింది. పోయి ఇంటర్వ్యూకి పోతే 100 మంది 120 మంది ఇంటర్వ్యూకి పోయినాము. 18 మంది సెలెక్ట్ అయ్యారు. ఆ 18లో నేను ఒక. కష్టపడ్డది ఎక్కడికి పోదు సార్, అందుకే సక్సెస్ ఎప్పుడు మీ వెనకాలే ఉంది ఎప్పటికీ. ఇక నేను నో అనలేకపోయినా ఉద్యోగాన్ని. ఎంఏ మధ్యలో ఆపాల్సి వచ్చింది. తర్వాత LLBలో జాయిన్ అయినా, హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, మళ్ళీ అది ఆగిపోయింది. అట్లా ఇక
ఈడ స్టార్ అయిపోయినా. అదే సార్, ఎక్కడున్న సక్సెస్ మీ వెనకాలే ఉంది, ఎప్పటికీ ఈ సక్సెస్ అది అనేది మీతోనే ఉండాలి. భగవంతుడి ఆశీర్వాదం అంటారా, లేకపోతే నేను ప్రయత్నం చేసి ఆ గడప దొక్కి ఈ గడప దొచ్చి దేవుడు ఇచ్చింది అంతే. దేవుడు ఇచ్చింది. ఉద్యోగం 120 మందిలో 18 మంది సెలెక్ట్ అవటం ఏంటి, అంతే కదా. 18లో నేను మీరు ఒకడు. ఒకరు. నో రికమెండేషన్. మీరు ఎప్పటికీ ఇలాగే సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని, మీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని, మమ్మల్ని అందరినీ మీరు ఎప్పటికీ ఇలాగే ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా 100%. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మన బాబు మోహన్ గారు మనతో పంచుకున్న ఆయన జ్ఞాపకాలు, రాజకీయంగా కూడా ఆయన ఎన్నో విషయాలు చెప్పారు. ఇది ఇవాళ బాబు మోహన్ గారితో చిట్ చాట్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.